హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం వెరైటీగా దోశ అయితే వేసుకుందాం. బాగా కరిగించుకోండి. బాగా హీట్ అయింది చూసుకోండి. కావాల్సిన ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ వేసిన తర్వాత మనకి దోశ బ్యాటర్ అయితే వేసుకుందాం. మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, మసాలా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. దోశ బ్యాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ అయితే వేసుకుందాం. అక్కడక్కడ లైట్గా పచ్చిమిర్చి ఇలా అయితే బాగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక ఎగ్స్ అయితే తీసుకోండి. ఇంకో ఎగ్స్ కూడా తీసుకోండి. మీకు కావాల్సిన ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా లైట్గా ప్రెస్ చేయండి. మొత్తం దోశ అంతా అప్లై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే నూరిపోతుంది కదా. వావ్, కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ వేయడం వల్ల చలవ చేస్తుందండి. ఈ వేసవికాలం హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవన్నీ కూడా బాగా ఫ్రెష్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎగ్స్ అయితే వేసుకుందాం. కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఆల్రెడీ మనం గీ అయితే వేసాము. చూడండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా 5 నిమిషాలు బాగా కుక్ అవనిద్దాం. చూడండి, ఇప్పుడు మనం తెలి వేసేసుకుందాం. వావ్, చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. వావ్, చూడండి హెల్తీ దోశ అండి. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఎనీ టైం ఎప్పుడైనా తీసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా హెల్తీగా ఉంటారు. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, చాలా చక్కగా, అసలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చాలా బాగా కుక్ అయింది. చూడండి, ఎగ్ కూడా చాలా బాగా కుక్ అయింది. చాలా చక్కగా వచ్చింది. వావ్, ఇలా అయితే తయారు చేసుకోండి. ఆనియన్స్తో చాలా సెలవండి. ఈ వేసవి కాలంలో హెల్త్ కూడా చాలా మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సూపర్ టేస్టీ. నేను టేస్ట్ కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, లేయర్ కింద, పొరల కింద ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. టేస్ట్ చేసేద్దాం. చాలా టేస్టీగా ఉందండి. నా వీడియోని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.